ఒక అందమైన అడవిలో ఒక చిలిపి కోతి ఆనందంగా తిరుగుతూ ఉండేది. అనుకోకుండా ఒక చిన్న ఇనుప ముళ్ళు ఆ కోతి తోకలో గుచ్చుకుంది. ఆ తరువాత కోతికి దగ్గర్లో చెట్లు కొడుతున్న ఒక మనిషిని చూసింది. అప్పుడు కోతి అతని దగ్గరకు వెళ్ళి, అన్నా, నా తోకలో ముళ్ళు గుచ్చుకుంది, దయచేసి తీసేయండి అని అడిగింది. అందుకు సరే అంటాడు. మనిషి దయతో తన కత్తిని తీసుకొని ముళ్ళు తీసే ప్రయత్నం చేశాడు. కాని అనుకోకుండా కత్తి జారిపోయి తోక కొంచెం తెగిపోయింది. నొప్పితో కోతి గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. నా తోక తిరిగివ్వండి, లేకపోతే మీ కత్తినైనా ఇవ్వండి అని అడిగింది. ఏమి చెయ్యాలో తెలియక మనిషి తన కత్తిని కోతికి ఇచ్చాడు. కత్తి తీసుకున్న కోతి మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగించింది. దారిలో చేతులతో గట్టిగా ఉన్న కట్టెలను విడదీయాలని ప్రయత్నిస్తున్న మరో మనిషిని కోతి చూసింది. కోతి ఆ మనిషికి తన కత్తినిచ్చి, ఇది ఉపయోగించుకో అంది. కాని కత్తితో కట్టెలు కొడుతుండగా కత్తి ఒక్కసారిగా విరిగిపోయింది. ఇది చూసి కోతి మళ్లీ ఏడవటం మొదలుపెట్టింది. నా కత్తి తిరిగివ్వండి, లేకపోతే కట్టెలివ్వండి అని కోతి అడిగింది. ఆ మనిషి చిన్న చిన్న కట్టెలను తాడుతో కట్టి కోతికి ఇచ్చాడు. కట్టెలు తీసుకొని కోతి ముందుకు సాగింది. దారిలో దోసలి చేయడానికి కట్టెలు విడదీయాలని ప్రయత్నిస్తున్న ఒక వృద్ధ మహిళను చూసింది. కోతి ఆ కట్టెలను ఆమెకిచ్చింది. ఆ కట్టెలన్నీ పొయ్యిలో వేసి దోసలు వండుబడ్డాయి. కొద్దిసేపటికి కట్టెలన్నీ కాలిపోయాయి. ఇది చూసి కోతి మళ్లీ ఏడ్చింది. నా కట్టెలివ్వండి, లేకపోతే దోసలివ్వండి అని అడిగింది. వృద్ధ మహిళ తాను చేసిన దోసలను కోతికి ఇచ్చింది. దోసలు తీసుకుని కోతి ఆనందంగా ముందుకు సాగింది. దారిలో కుండలు చేస్తూ మట్టి తింటున్న ఒక కుండలు చేసే మనిషిని కోతి చూసింది. అతని ఆకలిని చూసి కోతి తన దగ్గరున్న దోసలను అతనికిచ్చింది. దోసలు అయిపోయాక కోతి మళ్లీ ఏడ్చింది. నా దోసలివ్వండి, లేకపోతే ఒక కుండ ఇవ్వండి అని అడిగింది. అతడు ఒక కుండను కోతికి ఇచ్చాడు. కుండ తీసుకొని కోతి ముందుకు సాగింది. తర్వాత చేతులతో నీళ్లు మోస్తూ తోటలో మొక్కలకు నీరు పోస్తున్న ఒక మహిళను కోతి చూసింది. కోతి తన దగ్గరున్న కుండను ఆమెకిచ్చింది. కాని నీరు పోస్తుండగా కుండ చేతుల నుంచి జారి భూమిపై పడి విరిగిపోయింది. కోతి మళ్లీ పెద్దగా ఏడుస్తుంది. కోతి ఆ మహిళను, నాకు నా కుండ ఇస్తావా లేక పూలిస్తావా అని అడుగుతుంది. అప్పుడా మహిళ తన తోటలోని పూలను కోతికి ఇచ్చింది. కోతి ఆ పూలను తీసుకొని ముందుకు సాగింది. తర్వాత కోతి దారిలో కొత్తగా పెళ్లైన ఒక జంటను చూసింది. కోతి ఆ పూలతో అందమైన పూలదండను తయారుచేసింది. ఆ పూలదండను వారికిచ్చింది. తర్వాత వారందరూ ముందుకు సాగారు. కొంతసేపటికి ఆ పూలదండ వాడిపోయింది. కోతి మళ్లీ ఏడ్చింది. ఈసారి కోతి ఆ పెళ్లికొడుకుని, నాకు నా పూలదండ తిరిగిస్తావా లేక పెళ్లికూతుర్నిస్తావా అని అడుగుతుంది. అమాయక వరుడు కోతి మాటలు ఏమీ అర్థంకాక ఇంకేం చేయలేక పెళ్లికూతుర్ని కోతికి ఇచ్చాడు. పెళ్లికూతుర్ని తీసుకుని కోతి ముందుకు సాగింది. దారిలో డప్పు మోగిస్తున్న ఒక వాడిని కోతి చూసింది. కోతి ఆ డప్పు మోగించేవాడిని ఆ డప్పు ఇవ్వమని అడిగింది. కాని అతను ఒప్పుకోలేదు. అప్పుడు కోతి కావాలంటే ఈ పెళ్లికూతుర్ని తీసుకొని నాకు ఆ డప్పు ఇవ్వమని అడిగింది. అప్పుడతను ఆ డప్పుని కోతికి ఇస్తాడు. డప్పు పట్టుకొని కోతి ఆనందంగా ముందుకు సాగింది. కొండపైకి చేరుకొని చెట్టుపై నిలబడి డప్పు మోగిస్తూ కథను చెప్పడం మొదలుపెట్టింది.
ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి కట్టె వచ్చే డామ్ డామ్ డామ్, కట్టె పోయి దోశ వచ్చే డామ్ డామ్ డామ్, దోశ పోయి కుండ వచ్చే డామ్ డామ్ డామ్, కుండ పోయి పూలు వచ్చే డామ్ డామ్ డామ్, పూలు పోయి పెళ్లి కూతురు వచ్చే డామ్ డామ్ డామ్, పెళ్లి కూతురు పోయి డప్పు వచ్చే డామ్ డామ్ డామ్.